జీఎస్టీలో 12-28% స్లాబులు ఎత్తివేయాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఓకే చెప్పింది 6 మంత్రుల బృందం. ఇకపై 5%, 18% స్లాబులే ఉండే అవకాశం ఉంది. సిగరెట్లు, టొబాకో, లగ్జరీ కార్లపై 40% జీఎస్టీ ఉండనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు 6 సభ్యుల మంత్రుల బృందం అంగీకరించింది. 12%, 28% స్లాబులు ఎత్తేసి 5, 18% స్లాబులు ఉంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న జరిగిన కీలక సమావేశంలో మంత్రుల బృందం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ కు పంపిస్తామని మంత్రుల బృందం కన్వీనర్, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. అంతకుముందు కేంద్రం ప్రపోజల్స్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రుల బృందానికి వివరించారు. గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించనున్నది. జీఎస్టీ మంత్రుల బృందం ప్రతిపాదనల ప్రకారం 12% స్లాబ్లోని 99% వస్తువులు 5% స్లాబ్లోకి వెళ్తాయి. 28% స్లాబ్లోని 90% వస్తువులు 18% స్లాబ్లోకి మారతాయి. ఇక్కడ సెస్ వంటి అడిషనల్ ట్యాక్స్లు ఉండవు. బట్టలు, ఫుడ్, నిత్యావసర సరుకులు, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ అద్దె గదుల ధరలు తగ్గుతాయి. దీంతో పాటు సిన్ గుడ్స్ పై 40% జీఎస్టీకి మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. సిగరెట్లు, ఎరేటెడ్ డ్రింక్స్, తంబాకు ప్రొడక్ట్స్, అల్ట్రా లగ్జరీ కార్లు, బైక్లు, ఆన్లైన్ గేమింగ్స్ పై 40% పన్ను విధించడం కేంద్ర ప్రతిపాదనలో ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుపై తుది నిర్ణయం ప్రకటిస్తారు. కాగా ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18% చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబ్ నుంచి వచ్చే ఆదాయం వాటానే 65%గా ఉన్నది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు అంశంపై మంత్రుల బృందం ప్రత్యేకంగా చర్చించింది. ప్రస్తుతం వీటి ప్రీమియంలపై 18% జీఎస్టీ విధిస్తున్నారు. ఒకవేళ జీఎస్టీని ఎత్తేస్తే ఏడాదికి సుమారు 9,700 కోట్ల భారం పడుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తేయాలని ప్రతిపాదించింది. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ మంత్రుల భేటీలోనూ ఈ అంశంపై చర్చించారు. బీహార్, తెలంగాణ జీరో జీఎస్టీకి మద్దతివ్వగా మిగిలిన రాష్ట్రాలు మాత్రం నష్టాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. జీఎస్టీ సంస్కరణల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్నారు 6 సభ్యుల మంత్రుల బృందం కన్వీనర్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి. 12-28% స్లాబులు ఎత్తేసి 5, 18% స్లాబులే ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ కు రికమెండ్ చేస్తున్నామని చెప్పారు. తమ ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపితే పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు ఉపయోగించే రోజువారీ వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. 2 స్లాబుల ప్రతిపాదనపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయన్నారు. జీఎస్టీ కౌన్సిల్ కు స్లాబ్స్ రద్దుకు రికమెండేషన్ చేస్తున్నాం. దీనిపై తుది నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందన్నారు. 2 స్లాబ్లతో ఆయా రాష్ట్రాలకు కలిగే నష్టాల గురించి కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలో ప్రస్తావించలేదన్నారు బృందంలోని సభ్యురాలైన బెంగాల్ ఫినాన్స్ మినిస్టర్ చంద్రిమా భట్టాచార్య. ప్రజలకు అనుకూలంగా స్లాబ్లు తగ్గించడానికి తాము ఒప్పుకున్నామని చెప్పారు. దీనివల్ల ఆయా రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు మళ్లీ ప్రజలపై ఆ రాష్ట్రాలు పన్నులు విధిస్తాయన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇవ్వాలన్నారు చంద్రిమా. రాష్ట్రాల ఆదాయాలను రక్షిస్తూనే జీఎస్టీ స్లాబ్లు తగ్గించాలని గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ సభ్యుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. లేకపోతే పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. స్లాబ్లు తగ్గింపు నిర్ణయాన్ని తెలంగాణ స్వాగతిస్తున్నదని చెప్పారు. ఈ భేటీలో యూపీ ఫినాన్స్ మినిస్టర్ సురేష్ కుమార్, రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మినిస్టర్ కృష్ణ బైరేగౌడ, కేరళ ఫినాన్స్ మినిస్టర్ కేఎన్ బాలగోపాల్ పాల్గొన్నారు. हम लोगों ने जो केंद्र सरकार के प्रपोजल आए हैं उसमें सब लोगों ने अपनी अपनी बात रखी है. कुछ ऑब्जर्वेशंस हैं कुछ स्टेट के. इसके बावजूद हम लोगों ने केंद्र जीएसटी काउंसिल को रेफर किया है. अब जीएसटी काउंसिल उसमें निर्णय लेगा
और जो केंद्र सरकार के प्रस्ताव हैं 2 स्लैब को समाप्त करने के लिए, उस प्रस्ताव पर हम लोगों ने विचार किया और समर्थन दिया है और हम लोग इसको रिकमेंडेशन दिए हैं। 28% స్లాబ్లోని వస్తువులన్నీ 18% స్లాబుల్లోకి వస్తే ఫోన్లు, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్, ప్రింటర్స్ వంటి ధరలు తగ్గుతాయి. మానిటర్స్, ప్రొజెక్టర్స్, సెటాప్ బాక్సెస్, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్స్, వీడియో గేమ్ కన్సోల్స్, స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఫ్యాన్స్, గ్రైండర్స్, మిక్సర్స్, వాటర్ హీటర్స్, ఎయిర్ డ్రైయర్స్, ఎలక్ట్రిక్ ఐరన్స్ ధరలు దిగొస్తాయి. 12% స్లాబుల్లోని వస్తువులన్నీ 5% స్లాబుల్లోకి మారిస్తే వెన్న, నెయ్యి, బాదం, నట్స్, సీడ్స్, బిస్కెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్, ఫ్రూట్ ప్రిపరేషన్స్, డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. రోజు ఉపయోగించే టూత్ పేస్ట్, సోప్, హెయిర్ ఆయిల్, పేపర్, బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ధరలు దిగొస్తాయి. బట్టలు, బూట్లు, చెప్పుల ధరలు తగ్గుతాయి. సైకిళ్లు, ఛత్రీలు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ధరలు తగ్గుతాయి.